ఇండియన్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ లోయర్ ట్యాంక్ వద్ద ఉన్న ఎక్స్పోర్టల్ హోటల్లో కొనసాగుతోంది. మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 4 మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది. దీనిపై మా ప్రతినిధి వరప్రసాద్ స్పెషల్ రిపోర్ట్. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లోవర్ ట్యాంక్ వన్లోని ఎక్స్పోర్టల్ హోటల్ వద్ద ఈ కౌంటింగ్ అనేది సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 గంటలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ 90 మంది ఢిల్లీకి సంబంధించిన లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 90 మందికి పైగా ఎలక్షన్ అబ్జర్వర్స్ ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. 26 మంది అభ్యర్థులు ప్రధానంగా ఈ పోటీలో నిలిచారు. అదేవిధంగా నలుగురు ప్రధాన అభ్యర్థుల మధ్య ఈ పోటీ అనేది రసవత్తరంగా సాగుతుంది. వంశీ చందర్ రెడ్డి, రవికుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా పొరవర్ రెడ్డి, వీరి 4 మధ్య ప్రధాన పోటీ అనేది కొనసాగుతుంటుంది. ఇక్కడ భారీ సంఖ్యలో అభిమానులు కానీ అనుచరులు కానీ అభ్యర్థుల అనుచరులు కానీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూడవచ్చు, భారీ సంఖ్యలో అభిమానులు కానీ కాంగ్రెస్ అభిమానులు కానీ యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడికి చేరడం మనం చూస్తున్నాం. ఇప్పటికే కోలాహలం తీవ్రతరంలో ఉంది. ఇక్కడ పోటీ 4 మధ్య పోటీ ఉండగా ప్రధానంగా ఎవరు గెలుస్తారన్న దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాదాపు 3 గంటలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పటి వరకు 25,000కు పైగా ఓట్ల లెక్కింపు జరిగిందని తెలుస్తుంది. మనకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 30,000 ఓట్లు కౌంటింగ్ అనేది జరుగుతుండగా దాదాపు 25,000 వరకు ఇప్పుడు పూర్తవడం జరిగింది. మొత్తం మీద వంశీ చందర్ రెడ్డి, రవికుమార్ వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొందని తెలుస్తుంది. మనకి అందిన సమాచారం ప్రకారం వంశీ చందర్ రెడ్డి ఇప్పటికే లీడ్లో ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇక్కడ భారీ బందోబస్తు కానీ యువకుల అభిమానులు ఇక్కడ చేరడం జరిగింది. మొత్తం మీద 3 గంటలకు పైగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ మరో గంటలో ముగియనుంది. ఎన్నికల ఫలితాలు కూడా మరో గంటలో వెలువడున్నాయి. అభిమానులంతా కూడా తీవ్ర ఆసక్తితో ఈ ఎన్నికల ఫలితాల గురించి వేచి చూస్తున్నారు. ఇది ఇక్కడ